వెల్కమ్ బ్యాక్ టు అను వ్లాగ్. సో వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ థంబ్నెయిల్ చూస్తే అర్థమై ఉండేది కదా. సో ఏ వీక్ ఇన్ మై లైఫ్ అనమాట. సో నేనైతే ఒక 1 వీక్ మొత్తం ఏం చేశాను ఏంటి అని చెప్పేసి ఆల్రెడీ నేను అంత వ్లాగ్ అయితే నేను ఏమీ షూట్ చేయలేదు. జస్ట్ చిన్న చిన్న క్లిప్స్ అయితే నేను షూట్ చేశాను. సో ఆ క్లిప్స్ అయితే నేను ఈ రోజు ఆల్రెడీ ఎప్పుడో ఎడిట్ చేసి పెట్టాను వీడియో అయితే. బట్ వాయిస్ ఓవర్ అయితే ఇవ్వడం లేట్ అయిందనమాట. కాలేజ్కి వెళ్తూ అండ్ అలానే అకామిడేషన్ అయితే 1 మంత్ టెంపరీగా ఉన్నాము. సో అందుకని చెప్పేసి అయితే నేనైతే ఏమంతా షూట్ చేయలేదు. సో ఈ రోజు అయితే నేను నా వీక్ ఇన్ మై లైఫ్ వ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నాను. నేను ఐర్లాండ్ వచ్చిన నెక్స్ట్ డే అనమాట. నెక్స్ట్ డే అయితే మేము డ్యూయెట్స్, జాకెట్స్ సో అలా షాప్ చేద్దామని అయితే వెళ్ళాము. మేము మా రూమ్మేట్స్ అందరం అయితే వెళ్ళాము. అండ్ కమింగ్ టు కాస్ట్ అయితే ఇండియాలో ఎంత కాస్ట్ అయితే ఉన్నాయో ఐర్లాండ్లో కూడా సిమిలర్ ప్రైజెస్ ఉన్నాయని అయితే మాకు అనిపించింది. జాకెట్ కానీ అట్లాంటి డ్యూయెట్ కానీ అండ్ అట్లాంటి డ్యూయెట్ కవర్స్ కూడా అయితే అంత మాకైతే ఎక్స్పెన్సివ్ అని అయితే అనిపించలేదు. ఇంకా షాప్ చేసి మేమైతే రూమ్కి వచ్చి అంతా అయితే అరేంజ్ చేసుకున్నాము. అండ్ నెక్స్ట్ డే వచ్చేసి సండే అండ్ నెక్స్ట్ డే వచ్చేసి మండే నుంచి అయితే మాకు కాలేజ్ అయితే స్టార్ట్ అవుతుంది. సో ఇంకా సండే అయితే మేము వెళ్ళగానే సిమ్ అవేం తీసుకోలేదు కదా. సో సండే అయితే సిమ్ తీసుకోవడం కానీ అలానే ఐర్లాండ్లో పార్ట్ టైం చేయాలంటే జిఎన్ఐబి అండ్ పీపీఎస్ఎన్ అనేది ఒక 2 కార్డ్స్ కావాలి. సో ఆ 2 కార్డ్స్ అయితే అప్లై చేసుకోవాలన్నమాట ఆన్లైన్లోనే. సో ఆ 2 అప్లై చేసుకొని అపాయింట్మెంట్స్ బుక్ చేసుకోవడం అవన్నీ చేసుకున్నాము. సో కాలేజ్కి సంబంధించి మనకు కొన్ని లెటర్స్ కావాలి అనమాట. అవి అప్లై చేసుకోవాలి అంటే సో కాలేజ్కి కూడా మెయిల్ చేసి అన్ని డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేసుకొని ఇంకా సండే మొత్తం అయితే అట్లా అయిపోయింది. ఇంకా నెక్స్ట్ డే మండే. సో మండే అయితే ఇంకా యాజ్ యూజువల్ కాలేజ్కి అయితే వెళ్ళాను. ఫస్ట్ క్లాస్ స్టాటిస్టిక్స్. సో సార్ అయితే మాకు అంతేమీ క్లాస్ ఏం చెప్పలేదు. బట్ సెల్ఫ్ ఇంట్రో అండ్ పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఫ్రెషర్ ఇంకా ఇలా సెల్ఫ్ ఇంట్రో అయితే అడిగారు అనమాట. ఇంకా కాలేజ్ అయితే అయిపోయింది. ఇది నెక్స్ట్ డే. సో నెక్స్ట్ డే అయితే మా కాలేజ్లో అయితే కల్చరల్ నైట్ ఉంది. సో మాకైతే స్టూడెంట్ యూనియన్ పేజ్ ఉంది ఇన్స్టాగ్రామ్లో. సో ఆ పేజ్ని ఫాలో అవుతూ ఉంటే అప్డేట్స్ అయితే ఇస్తారు, మాకు స్టోరీలో పోస్ట్ చేస్తారు. సో ఇంకా కల్చరల్ నైట్ ఉందని చెప్పేసి మా బ్లాకే. సో మా బ్లాక్లోనే 6th ఫ్లోర్లో అండ్ 5th ఫ్లోర్లో ఉందని చెప్పేస్తే మేమైతే వెళ్ళాము, మేము మా ఫ్రెండ్స్. సో అక్కడైతే కొన్ని బేసిక్ క్రాఫ్ట్స్ అని, కొన్ని డ్రాయింగ్స్, సో కొన్ని గేమ్స్ అలా అయితే కండక్ట్ చేశారు. సో ఇక్కడైతే మా ఫ్రెండ్స్ అండ్ ఇంకా వేరే కాలేజ్లో తెలిసిన ఫ్రెండ్స్ కూడా వాళ్ళ కాలేజ్ లేదని అయితే వచ్చారనమాట. ఇంకా అందరం ఆల్రెడీ వీసా అప్పుడు కొంతమంది పరిచయం అయ్యి ఉన్నాము. సో అందరం అలా కాలేజ్లో మీట్ అయ్యి ఇంకా అక్కడ చాక్లెట్స్ ఇస్తూ ఉంటే చాక్లెట్స్ తీసుకొని ఇంకా అయితే ఇంటికి వచ్చేసాము. సో ఇంటికి వచ్చిన తర్వాత మాకైతే నియర్గా అయితే ఈ గ్రోసరీ స్టోర్ ఉంది లిడిల్ అని, మన ఇండియాలో డిమార్ట్ ఎట్లానో లైక్ అలా అనమాట. సో ఇంకా మేమైతే అక్కడికి వెళ్ళి కొన్ని స్నాక్స్ కొనుక్కుందామని అయితే వెళ్ళాము. మాకైతే వెళ్ళినప్పుడు అయితే మాకు వాఫిల్స్ తిన్నాము, బ్రెడ్ వాఫిల్స్. సో చాలా అంటే చాలా బాగున్నాయి అనమాట టేస్ట్ అయితే. అవి మాకైతే అవి చాలా ఫేవరెట్ అనిపించినాయి, చాలా బాగున్నాయి. 1.5 euros అలా అయితే కాస్ట్. సో 12 అయితే వస్తాయి అనమాట. సో ఇంకా అవైతే తీసుకొని మేము ఇంటికి వచ్చేసి తిన్నాము. అండ్ నెక్స్ట్ డే కూడా కాలేజ్ ఉంది. సో మాకైతే వీక్ లో 4 days అయితే కాలేజ్ ఉంటది. 4 subjects 4 days అయితే జరుగుతాయి అనమాట, ల్యాబ్స్ ఇంకా అట్లా. ఇంకా కాలేజ్ కి అయితే వెళ్తున్నాను. మా కాలేజ్ కి వెళ్తున్నప్పుడు వ్యూ అయితే చాలా బాగుండిద్ది అండ్ సైడ్ ఇట్లా వాటర్ గానీ అన్ని బాగుంటది అనమాట. సో మాకైతే అటెండెన్స్ అయితే అంత మ్యాండేటరీ కాదు. సో ఎక్కువ మంది అయితే కాలేజ్ కి రారు. వీళ్ళందరూ మన తెలుగు వాళ్ళు అనమాట, నాకు ఫ్రెండ్స్ అయ్యారు అండ్ చాలా అంటే చాలా మంచిగా మాట్లాడుతూ ఉంటారు అనమాట. సో ఇంకా మాకైతే ఒక 2 hours క్లాస్ జరిగింది. ఇంకా క్లాస్ అయితే అయిపోయింది. వీళ్ళు వచ్చేసి నా ఫ్రెండ్స్ జశ్వంత్, నిహాల్, వసుధ. ఇంకా నేనైతే ఇంటికి వచ్చేస్తున్నాను అనమాట. సో ఇంటికి వస్తున్నప్పుడు అయితే ఇంకా చాలా చలిగా అయితే ఉంది. సో ఇక్కడ ఐర్లాండ్ లో అయితే జాకెట్ లేకుండా అయితే అసలు బయటకి అయితే వెళ్ళలేము. చాలా కూల్ కంట్రీ అనమాట ఇక్కడ క్లైమేట్ అయితే. ఇంకా నేనైతే ఇంకా ఇంటికి బయలుదేరిపోయాను. సో ఇదైతే మా హౌస్ కి వెళ్లే దారిలో. సో కొంచెం ఇక్కడ హౌసెస్ ఎలా ఉంటాయి ఏంటి అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు, సో మా ఇంట్లో అందరు అడుగుతూ ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే నేను ఇవన్నీ షూట్ చేస్తూ అండ్ పోస్ట్ చేస్తా అయితే. సో ఇంక ఈవినింగ్ అయితే నా రూమ్మేట్ అయితే అండ్ మా హౌస్ కి ఫ్రంట్ ఒక స్టోర్ ఉంటది. సో ఆ స్టోర్ లో ఒక బుక్ కొందామని అయితే వెళ్ళాము. ఆ బుక్ అయితే జస్ట్ 2.90 euros ఉంది. అప్రాక్సిమేట్ కాస్ట్ అయితే మన ఇండియన్ కరెన్సీలో అయితే 250 అలా అయితే పడింది అనమాట. అండ్ నెక్స్ట్ డే అయితే ఇంకా మళ్ళీ మాకు కాలేజ్ అయితే ఏం లేదు, థర్స్డే అయితే ఏం లేదు. సో ఫ్రైడే అయితే మాకు కాలేజ్ ఉంది. సో కాలేజ్కి అయితే వచ్చామన్నమాట. ఒక 2 hours క్లాస్ ఉందని అయితే
వచ్చాము. ఇవైతే మా క్లాస్ రూమ్స్. సో, కాలేజ్ అయితే చాలా అంటే చాలా బావుండిద్దనమాట. మా కాలేజ్‌కి 2 బిల్డింగ్స్ ఉన్నాయి. ఒకటి మేయర్ స్క్వేర్, ఇంకోటి స్పెన్సర్ డాక్. సో, వీళ్ళైతే నాకు పరిచయమైన ఫ్రెండ్స్. దీపక్ అండ్ జశ్వంత్ వీళ్ళనమాట. వీళ్ళిద్దరైతే కర్ణాటక వాళ్ళు. సో, ఎవరికన్నా మా కాలేజ్ టూర్ కావాలంటే కామెంట్ చేయండి. డెఫినెట్‌గా మా కాలేజ్ వీడియో అయితే పోస్ట్ చేస్తాను. అండ్ ఇవన్నీ అయితే బాగా వ్యూ అయితే చాలా బావుండిద్దనమాట. ఈ బిల్డింగ్స్ అవన్నీ. ఇంకా మాకైతే క్లాస్ కూడా అయిపోయింది. ఇంకా నేనైతే ఇంటికెళ్ళిపోతున్నాను. అండ్ మా హౌస్ నుంచి కాలేజ్ అయితే 20-25 మినిట్స్ వాకబుల్లో అనమాట. సో, నేనైతే రోజు కాలేజ్కి అయితే వాకబుల్లోనే వెళ్ళొస్తాను. ఏంటి వీడియో అంతా కాలేజ్కి వెళ్తూ రావడమే అనుకుంటున్నారా? సో, నెక్స్ట్ మంత్ నుంచి అయితే మేము ఇంకొక అకామిడేషన్కి షిఫ్ట్ అయ్యాము. సో, అది అక్కడ అయితే మేము చేసుకునే కుకింగ్ కానీ అండ్ ఫుడ్ ఐటమ్స్ కానీ అండ్ ఎవ్రీథింగ్ నేనైతే పోస్ట్ చేస్తాను. మా హోమ్ టూర్ కానీ అన్నీ అయితే పోస్ట్ చేస్తాను డెఫినెట్గా. మీకైతే ఇక్కడ ఈ ఐర్లాండ్ వ్లాగ్స్ అనేవి నచ్చుతాయి అని అనుకున్నా. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.